బర్జిల్లై అనే ఒక దైవజనుడు ఉన్నాడు ఇక్కడ, గిలాదు కాపరస్తుడు. ఈ బర్జిల్లై గురించి రాస్తూ, దావీదు చాలా కష్టకాలంలో ఉన్నాడు. తన సొంత కుమారుడు అబ్షాలోము అతన్ని తరిమినప్పుడు ఆయన ఇంకా అరణ్యము గుండా వెళ్ళిపోతుంటే ఇక్కడ బర్జిల్లై చూస్తే రాజు మహనాయిముకి వచ్చినప్పుడు ఆయన ఆహారాన్ని సిద్ధపరిచి భోజనాన్ని పంపుచూ వచ్చను. ఒక రోజు కాదు, డే బై డే రాజు తన సమస్యల నుండి విడుదల పొంది ఇంకా రాజు నగరానికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత రాజు అయిపోయాడు. ఇంకా కంఫర్ట్ జోన్ లో దావీదు ఉన్నప్పుడు, యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించదను, నీవు నాతో కూడా నది దాటి రావెళ్ళనని రాజు బర్జిల్లైతో సెలవీయగా సహాయం చేయడానికి 80 సంవత్సరాలు అతనికి గుర్తురాలే. దావీదుకి భోజనం పంపించినప్పుడు చూడండి ఎలా రాశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దాన్ని స్కాన్ చేశాడు. పరుపులు, పాత్రలు, గుండెలు, గోధుమలు, యవల పిండి, వేచిన గోధుమలు, కాయ ధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు, 13 రాళ్ళ. దైవజనుడికి, రాజుగారికి అవసరాల్లో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడని ఎన్ని రకాలైన ఏర్పాట్లు చేశాడండి. ఓ దేవుని బిడ్డ, ఈ రోజు సంఘములో నువ్వు ఒక బర్జిల్లైగా నువ్వు మారిపోవాలి. రాజుకి ఇచ్చినప్పుడేమో ఇన్ని రకాలైన క్వాలిటీస్ చెప్తున్నాడే. రాజు నేను నిన్ను పోషిస్తానని చెప్పినప్పుడు ఆయన చెప్తున్న మాటలు ఎలాంటి, నేటికి నాకు 80 ఏండ్లు, సుఖ దుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా, అన్నపానముల రుచిని దాసుడైన నేను తెలుసుకొనగలనా, గాయకుల యొక్కయు గాయకరాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా, కావున నీ దాసునగు నేను, నా ఏలినవాడమును, నా రాజునగు నీకు ఎందుకు భారము? రాజుకేమో సహాయం చేయడానికి రాజు నాకు భారం కాదని అతను అనుకుంటున్నాడు. రాజు నేను నీకు ఇది హెల్ప్ చేస్తాను అన్నప్పుడు నేను ఎందుకు రాజా, నేను నీకు భారం అంటున్నాడు. బర్జిల్లై సహాయము సహకారం దైవజనుడికి చేయుటలో ఎక్కడ సంశయించలేదు. తన డిజైర్స్ అన్ని ముందే ఇతనే కాల్కులేట్ చేసి, వారిసి ఉన్నప్పుడు, ఆకలి ఉన్నప్పుడు బర్జిల్లై తన జీవితంలో ఎప్పుడు కోరుకోలే. నా నోటికి రుచి ఏముంది అన్నాడు. కానీ రాజుకి ఇచ్చినప్పుడేమో ఎన్ని రకాలైన అతని గురించి దేవుడు ఒక 3 విషయాలు రాశాడు. బర్జిల్లై ఏం చేశాడంటే, ఇదిగో రాజా, నేను ఓల్డ్ అయిపోయాను, ఇంకా నేను ఎంతకాలం బ్రతుకుతాను, నేను నీకు ఎందుకు ఇంకా భారం, ఇదిగో నా కుమారుడు ఉన్నాడు, నీ సేవకునిగా చేర్చుకోమన్నాడు. ఈ రోజు నీ బిడ్డల్ని సంఘం కోసం అలాగిస్తారా? నీ బిడ్డల్ని నువ్వు ఇవ్వగలిగితే, ఆ పరిచర్య ధర్మం జరగడానికి నీ వంతు నువ్వు పాల్గొంటే దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడు తెలుసా? బెత్లెహేము దగ్గరనున్న కింహాము అనే ఒక ఆశ్రయపురము, తల్లిదండ్రుల యొక్క ఇల్లు ఉంది. దావీదు యొక్క తల్లిదండ్రుల ఇల్లు. ఆ ఇల్లు దావీదు ఏం చేశాడంటే, వాళ్ళ అన్నదమ్ములు గాని వాళ్ళ యొక్క పిల్లలకి ఎవరికి ఇవ్వకుండా కింహాముకి ఇచ్చాడు. బర్జిల్లై యొక్క కొడుకు ఇచ్చాడు. బర్జిల్లై ఏం చేశాడంటే, మీరు అతని గురించి చరిత్ర మీరు చదివితే, బెత్లెహేములో ఒక సత్రాన్ని కట్టాడు. అందుకు మీరు యేసుక్రీస్తు ప్రభు జననం గురించి వివరించినప్పుడు సత్రములో స్థలం, ఇల్లుల్లో స్థలం అని రాయలే. సత్రము, ఎవరి సత్రం అది? కింహాము యొక్క సత్రం. అంత మాత్రమే కాదు, రాజు తన మరణ కాలంలో సహితము తన పిల్లల గురించి, తన బంధువుల గురించి చెప్పట్లేదు. కానీ ఇదిగో నా కుమారుడు సొలొమోను, నేను ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నాను అని చెబుతూ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బర్జిల్లై యొక్క కుమారుడు కింహాము గురించి మాట్లాడుతున్నాడు. బర్జిల్లై, నేను కష్టకాలంలో నీ సహోదరుడు నన్ను తరిమినప్పుడు నేను వెళ్ళిపోతుంటే నాకు ఉపకారం చేశాడు. తన కుమారుని మాత్రము నీ భోజన బల్ల దగ్గర కూర్చోబెట్టు. దేవుడు మర్చిపోలే. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వు చేసింది, దేవుని ప్రజల కొరకు చేసింది, దేవుని ప్రజలు, దేవుని యొక్క సేవకుడు పరిచర్య కొరకు నువ్వు చేసింది దేవుని మర్చిపోడు.